హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇంకా ఇది వచ్చేసరికి వీడియో దివసాలు అయిపోయిన మరుసటి రోజు శుక్రవారం రోజు వీడియో అనమాట. నా ఫేస్ని అయితే కొంచెం ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే నేను దగ్గర దగ్గర 15 రోజులు అయిపోయిందండి నా ఫేస్కి సోప్ వేసి కడిగి. నాకు దేనిపైన ఆలోచన లేదు. నాకున్న టెన్షను, నాకున్న బాధ ఇంకా మీకు తెలిసిందే. సో నా ఫేస్ని అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి. నాకు ఇంకా కొంచెం టైం పడుతుంది నేను నార్మల్ అవ్వడానికి. ఇంక ఇక్కడ వచ్చేసరికి దివసాలు అయిపోయిన నైటు కొంతమంది బంధువులు ఉన్నారు, మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ కొంతమంది వెళ్ళారనమాట. ఇంకా పొద్దున అందరూ వెళ్ళిపోయారు కదా, ఇంక ఈ పనులన్నీ కూడా అలా ఉండిపోయాయి. ఇంకా మా అమ్మ అయితే నేను లేచేసరికే ఇవన్నీ కూడా సగం కడిగి ఎండకి పెట్టేసింది. ఇంకా సగం అయితే ఉన్నాయన్నమాట. నేను నేను లేచిన తర్వాత కడుక్కుందమ్మా ఎందుకు చేసావంటే, ఇంకా నిద్ర పట్టలేదు నాకు అని చెప్పేసి ఇంకా అమ్మ అయితే ఈ పనులన్నీ కూడా చేసుకుంటున్నారనమాట. మా అమ్మ కంటే అలా నిద్రపోయి చాలా రోజులు అయిపోయింది. ఇంకా నేనైతే ఇంకా అమ్మ నేను గిన్నెలు తోమేస్తానులే, నువ్వు వేరే పని ఏదన్నా చూసుకో పనింది. మొత్తం పని కూడా నాకేమీ చెప్పదండి, ఎందుకంటే నేను ఆ రోజు నుంచి కూడా అమ్మ చేస్తూ ఉంటే తినేది అట్లా నేను జాలీగా ఉన్నాను కదా. ఇంకా సడన్గా నేను మొత్తం పనులన్నీ నేనే చేసుకుంటుంటే మా అమ్మ చూడలేకపోయింది నన్ను. అందుకని చెప్పేసి ఇంకా అమ్మ అయితే కొంచెం కష్టమైనా కూడా నా కోసం అందులో నేను ఒకటి అన్నానమాట, నువ్వు ఇట్లా డల్గా డీలాగా ఉండిపోతావంటే పిల్లలు నేను ఇంకేమైపోవాలి అని చెప్పి ఏడ్చేశాను బాగా మా అమ్మని పట్టుకొని. అందుకని చెప్పేసి మా ముందైతే కొంచెం నార్మల్ మనిషిలాగా ఉండడానికి అయితే ట్రై చేస్తూ ఉంది, మేము బాధపడకూడదని చెప్పేసి. అమ్మ లేవడం, అమ్మ వాళ్ళ అయిన పనులు చేయడం ఇట్లా చేస్తూ ఉందన్నమాట. ఇంకా నేనైతే లేచి ఇంటి ముందు అయితే నీళ్ళు చల్లి ముగ్గు పెట్టాలి, అట్లా వదలకూడదని చెప్పారు. దివసాలు అయిపోయింది కాబట్టి. మామూలుగా అయితే 3 నెలల బట్టలు పెట్టేంత వరకు, ఇంకా సంవత్సరంలో 11 నెలల బట్టలు పెట్టేంత వరకు కూడాను ఇంట్లో కొబ్బరికాయ కొట్టడం కానీ, తర్వాత కడ్డీలు వెలిగించడం కానీ ఇవి చేయరనుకుంటా. దీపం మాత్రం నార్మల్గా పెట్టుకుంటాము, ఐవర్ కూడా పెట్టుకోమని చెప్పారు. సరే అని చెప్పేసి ఇంకా దివసాలైన మరుసటి రోజే ఇంకా ఇట్లా ఖాళీగా వదలకూడదని చెప్పేసి ఇంకా నేనైతే చెత్తలంతా ఊడ్చేసి దాని తర్వాత నీళ్ళు చల్లైతే ముగ్గు పెట్టేశాను. ఇంకా ఈ గేట్ దగ్గర కూడా ఎర్రమట్టి పెడుతున్నాను అనమాట. ఇంకా గేట్ కూడా రెడీ చేపించాలి, ఇంతకు ముందు నింది పోయింది. ఇంకా ఇనుప గేట్ అయితే స్ట్రాంగ్గా పెట్టించేసామంటే కుక్కలు అవి లోపలికి వెళ్ళకుండా కొంచెం అమ్మ వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకా అవన్నీ కూడా చేపించాలన్నమాట. ఈ పనులన్నీ కూడా చాలా ఉన్నాయి. వీటన్నిటినీ చేసి మా అమ్మ మా నాన్నకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలు చేసేసి, ఇంకా కొన్ని మెయిన్ పనులు కూడా ఉన్నాయి. దేనివల్ల అయితే మా అన్న ఇలా చేసుకోవాల్సి వచ్చిందో ఆ పనులు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. అవన్నింటినీ కూడా చూడాలి. సో నాకు మొత్తం బాధ్యత నా చేతికి ఇచ్చినప్పుడు నేను మొత్తం చూడాలి కదా. సో అట్లా ఇంకా అవన్నీ కూడా చూసుకొని ఒకసారిగా పొలంనేరికి వెళ్దాము, ఎన్ని రోజులన్నా పట్టని అని చెప్పేసి ఇంక నేను ఇలా చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో బయట అయితే నీళ్ళు చల్లి ముగ్గు పెట్టేసి గడప దగ్గర ఎర్రమన్ను పెట్టేసి పసుపు కుంకుమ పెట్టాను. అలాగే మా అమ్మను కొంచెం అట్లా డైలీ కూడా ధైర్యం చెప్పడము, లేపడము, ఇంకా ఫుడ్ పెట్టడము, తర్వాత మా అమ్మ దగ్గరే దీపం వెలిగించమని చెప్పడము, సాయంత్రం పూట పొద్దున్న ఇలా కొంచెం అట్లా మోటివేట్ చేస్తూ ఉన్నానన్నమాట. నేనున్నప్పుడే మా అమ్మను కొంచెం పైకి లేపాలి కదండి. నేను వదిలేసి నా పాటు నేను వచ్చేసినానంటే ఇంకా నేను ఒక్కదాన్ని ఉండే అర్థం ఏముంది చెప్పండి. అసలే నాకు మా అమ్మ అంటే చాలా ప్రాణం. ఇంకా మా అమ్మను అట్లా చూడలేకపోయాను. ఇంకా నేను కూడా అన్ని పనులు చేసుకుంటూ తర్వాత అప్పుడప్పుడు కూర్చొని మా అమ్మతో అట్లా మాట్లాడుతూ కొంచెం ధైర్యం చెప్పడము, నువ్వు ఇట్లుంటే మేమేమైపోతామమ్మా, నేను చూసుకొని మేమున్నామని. తర్వాత మెయిన్గా నా పిల్లలు ఇంకా అసలు చెప్పకూడదండి, పగవాళ్ళకు కూడా రాకూడదు అనమాట ఇట్లాంటి బాధలు అయితే. అంత బాధ ఇచ్చేసాడు దేవుడు మాకు. ఎందుకు సడన్గా ఇలా ఊహించనివన్నీ జరిగిపోయాయి మా లైఫ్లో తెలియదు, కానీ 14 రోజులు అయిపోయింది ఈ రోజుటికి మా అన్న మాతో లేకుండా పోయి. ఇంకా అలా ఉందన్నమాట పరిస్థితి అయితే మా ఇంటి దగ్గర. ఇంకా ఏం చెప్పడానికి కూడా ఏం లేదులేండి, కొంచెం పనులు ఉన్నాయి, తర్వాత ఇవన్నీ చూసుకోవాలి. వాటితో పాటు కొంచెం మెయిన్గా ఇంటి లోపల చూపిస్తాను రండి. ఇంట్లో అయితే గందరగోళంగా ఉంది, అందరూ కూడా ఉన్నారు కదా. సో ఎక్కడవక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా ఈ గిన్నెలన్నీ తోముతోంది అమ్మ, సగం కడిగి ఎండకేసేసాము. ఇంకా సగం ఉన్న ఇంట్లో ఉన్న సామాన్లన్నీ దించి వాడేస్తున్నామన్నమాట ఫంక్షన్ ఆ రోజు. ఇంకా అవన్నీ కూడా కడిగి సగం ఎండకి పెట్టేస్తాం. ఇంకా అవన్నీ కూడా ఎండి తర్వాత వాటిని తుడిచి ఎక్కడవక్కడ వాటి ప్లేస్లో సర్దేయాలి. ఇంకా తర్వాత ఫస్ట్ ఇంకా ఈ హాల్లోకి వచ్చానమాట. అమ్మ వాళ్ళది ఇల్లు చిన్నదిగా ఉంటాయి మీకు తెలుసు. ఇంక ఇవన్నీ కూడా సర్ది పెడుతూ ఉన్నా, కొంచెం పనికిరానివి పనికొచ్చేవి సర్ది పెట్టేసి. దాని తర్వాత అయితే
బెడ్షీట్స్, తర్వాత బెడ్ కవర్స్ ఇవన్నీ కొన్ని వాష్ చేసేటివి ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ కూడాను ఉతికి ఎత్తిపెట్టేసి దాని తర్వాత అయితే ఇంకా ఇల్లుని కొంచెం నీట్గా రెడీ చేసేసి వెళ్దాము అని చెప్పేసి, నాకు ఎలాగో అలవాటే కదా. ఇంక ఈ మధ్య అంతా కూడా వేరే పనుల్లో ఉండిపోయి అక్కడికి తిరగడం, డబ్బుల కోసం తిరగడం, ఈ టెన్షన్స్, తర్వాత కార్యం కోసము ఇట్లనే ఉండిపోయామన్నమాట. అందుకని చెప్పి ఇంక నేను ఇంకొక 2-3 డేస్ అట్లా అక్కడే ఉంటాను. ఇంకా ఆ లోపల అంటే సండే వరకు ఉండేసి మళ్ళీ మండే నుంచి పిల్లల్ని ట్యూషన్కి పంపించడం ఇవన్నీ చేయాలి. ఇన్ని రోజులు కూడా దగ్గర దగ్గర 15 రోజులు అయిపోతుంది పిల్లల్ని ట్యూషన్కి పంపించి. అందుకని చెప్పి ఇంకా వెళ్ళాలనుకొని ఇంకా కావాల్సినవన్నీ వాళ్ళకి అరేంజ్ చేయడము, ఇంట్లో నుంచి బయట వెళ్తే కూడా నైట్ టైంలో ఇబ్బంది లేకుండా ప్రతి అటుపక్క ఇటుపక్క లైట్స్ అన్నీ ఫిట్ చేయించడము, తర్వాత ఛార్జింగ్ లైట్స్ కూడా వేపించాము. ఇద్దరే ఉంటారు, ఒకవేళ భయం వేసింది అనుకోండి పాపం ఇబ్బంది పడతారు కదా. కాబట్టి కరెంటు పోయినా కూడా కరెంట్ వచ్చేలాగా ఛార్జింగ్ లైట్స్ అన్నీ ఫిట్ చేపించి వాళ్ళకి సౌకర్యవంతంగా అన్నీ కూడా చేశాను. ఇంకా అట్లా ఒక్కొక్క పని ఒక్కొక్క రోజు చేపిస్తూ ఉన్నాం అనమాట. ఇంకా ఈ బెడ్షీట్స్ అన్నీ కూడా చుట్టాలు వచ్చిన వాళ్ళు కప్పుకోవడానికి అన్నీ కూడా బయటకు తీసేసి ఉన్నాము. ఇంకా వాటన్నిటిని కూడా కొంచెం ఎత్తి పెట్టేసి తర్వాత ఇక్కడ కొంచెం ప్లేస్ అవి అడ్జస్ట్ చేసి ఇంక ఇక్కడే పెట్టించేస్తూ ఉన్నాం అనమాట ఇవన్నీ కూడాను. ఇంకా అటుపక్క ఇల్లు అయితే 3 months ఓపెన్ చేయకూడదు, క్లోజ్ చేపించేశారు ఐవర్ అయితే. కాబట్టి ఇంకా ఆ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా తీసుకొని వచ్చి ఇంకా ఈ ఇంట్లో అయితే ఇరుగ్గానే సర్ది పెట్టామన్నమాట. అక్కడ అట్లా మెయిన్ కొన్ని అవసరమైనవి మాత్రం తెచ్చి ఇంకా అర్జెంటువి ఇట్లా పెట్టుకున్నాము. ఇంకా ఫస్ట్ ఇంట్లో అన్నీ కూడా క్లీన్ చేసేసి ఇవన్నీ కూడా ఎక్కడవక్కడ సర్ది పెట్టేసిన తర్వాత దివసాల రోజు మనము ఇల్లంతా క్లీన్ చేసుకొని ఉంటాము. దివసాలంతా అయిపోయిన తర్వాత ఆ రోజుతో వాళ్ళకి అంటు క్లియర్ అవుతుంది కదా, 13 రోజుల కర్మ అనేది. ఇంకా మళ్ళీ ఇల్లు తుడవడము ఇవన్నీ చేసుకోవాలి. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ చూసారు కదా, ఆ ఇంట్లో నుండి తెచ్చిన బట్టలు అనమాట ఇవంతా. వీటిని అన్నీ కూడా ఇంకా సర్ది పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారిగా ఇల్లంతా కూడా మాప్ చేయాలి, అంటే ఇల్లు తుడవాలి. ఇంకా ఆలోపే ప్రియాకి స్కూల్కి టైం అయిపోతూ ఉన్నింది. సరే అని చెప్పేసి తనకైతే ఇంకా రెడీ చేస్తూ ఉన్నా. పిల్లల్ని అయితే పట్టించుకొని చాలా రోజులు అయిపోయిందండి నేను. అట్లా ఏదోలాగా జడలేసేయడం, పంపించేయడం. ఇంకా పెద్దమ్మాయి అయితే మార్నింగ్ 6కే నిద్రలేచి 5:30కి నిద్రలేచి 6కి అంతా పొలంనేరుకి వెళ్తుంది. ఇంక ఇంటికి వెళ్ళేసి అక్కడ తనంతట తానే జడలేసుకొని తనంతట తానే రెడీ అయ్యి స్కూల్కి వెళ్తుందనమాట. చాలా ఇబ్బంది పడిపోయారు పిల్లలు కూడాను. అసలు ఇంక మా పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళు ఏ రకంగా కూడా మాకు ఇబ్బంది అని చెప్పకుండా అట్లా మమ్మల్ని హెల్ప్ తీసుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా ప్రియా మాత్రం 8:30కి స్కూల్ కాబట్టి తను ఇక్కడే స్నానం చేసుకొని రెడీ అయ్యేసి తను వెళ్తుందనమాట. డైరెక్ట్ ఇక్కడ నుంచి టిఫిన్ క్యారీ అన్నీ తీసుకొని ఇద్దరికి వెళ్ళిపోతుంది. ఇంకైతే ఇక్కడ ఏదో అడుగుతూ ఉన్నారు, ఇంకా అవి వాటి గురించి మాట్లాడుకుంటూ ఇంకా పాపకైతే జడలేస్తూ ఉన్నానండి. నేను ఈ సందర్భంగా నేను ఒక విషయం అయితే ఒక టాపిక్ గురించి అయితే మీతో మాట్లాడాలి. మనకి ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడే మన వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు అనేది మనకు తెలుస్తుంది. అలాగే మనం బాగున్నప్పుడు వచ్చే వాళ్ళకంటే కూడా మనం బాధల్లో ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చి ఓదార్చే వాళ్ళే మన వాళ్ళు అవుతారండి, రియల్ వాళ్ళు అవుతారనమాట, రియల్ బంధువులు. నాకు మా అన్న ఇలా చేసుకున్న తర్వాత నా జీవితంలో చాలా గుణపాఠాలు నేర్చుకునేసాను నేను. ఇలా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మా అన్న విషయంగా చాలా చాలా గుణపాఠాలు, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు ఏం చేశారు, ఎవరు ఏం చేయలేదు, ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, ఏం జరిగింది అన్నీ కూడా నాకు ఒక గుణపాఠం అయిపోయింది ఈసారి. అసలైతే అన్నిటిలో వచ్చి చేస్తారు, మనకి హెల్ప్ఫుల్గా ఉంటారు, ప్రతి పనుల్లో కానీ అన్ని రకాలుగా మనకి తోడుగా ఉంటారు, లైఫ్ లాంగ్ మనతో ఉంటారు అనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా లేకుండా ఆ టైంలో వెళ్ళిపోవడము. ఇంకొకటి ఏమంటే ఈ ఖచ్చితంగా వస్తారు, అన్నీ ముందుండి చేస్తారు అనుకున్న వాళ్ళు ఎవరు రాకుండా పోవడము. ఇంకా వీళ్ళు మన దగ్గర అనుకున్న వాళ్ళే రానప్పుడు ఇంకా వేరే వాళ్ళు ఎందుకు వస్తారులే అనుకున్నాను. కానీ ఎవరైతే రారు అనుకున్నానో వాళ్ళు అన్నిటిలో ముందుండి చేయడము, వస్తారనుకున్న వాళ్ళు రాకుండా పోవడము ఇంకా చాలా చాలా జరిగాయి. ఈ ఈ సందర్భంగా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేనైతే చాలా చాలా తెలుసుకున్నాను, చాలా నేర్చుకున్నాను. ఎట్లా స్ట్రాంగ్గా నిలబడాలి, ఎలా చూసుకోవాలి మా అమ్మ నాన్నని, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఒక్క రూపాయి ఎవరి దగ్గర ఆశించకుండా ఎలా బ్రతకాలనేది చాలా నేర్చుకున్నాను. ఈ కార్యానికి కూడాను ఎవరిని మేము చేయి చాచి ఒక రూపాయి అడగలేదు.
మా పరిస్థితి ఇలా ఉంది, మీరు డబ్బులు ఇవ్వండి అని మేము ఎవ్వరిని ఒక రూపాయి కూడా అడగలేదండి. నా సొత్తులు పెట్టి నా డబ్బుతోనే చేశాను అన్నీ కూడాను. వాళ్ళ తృప్తి మా అమ్మ వాళ్ళ అన్న వాళ్ళు వాళ్ళకి తగ్గ సహాయం వాళ్ళు కూడా చేశారు. మా మామ వాళ్ళందరూ కూడాను. ఒక మామ పెయింటింగ్ ఫ్రీగా వేసిచ్చారు, ఒక మామ తనకు తగినంత తను చేశాడు, ఇంకొక మామ డెత్ జరిగినప్పుడు మనీ ఇచ్చారు. ఇట్లా వాళ్ళకి తోచింది వాళ్ళు చేశారు. అంతేకాని చేయి చాపి మాకు కావాలి, మాకు డబ్బు కావాలి, లేకపోతే అసలు మనం డబ్బు అడిగేస్తామని వెనకడిగేసే వాళ్ళు ఎంతమంది. చాలా చాలా ఉంటాయి కదా, నా లైఫ్లోనే కాదు మీ లైఫ్లో కూడా ఇలాంటివి చాలా ఉంటాయి. బట్ మనకు ఒక అవసరం వస్తుంది, మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని ఆలోచించి మనకి తోడుగా ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈ సందర్భంలో అయితే నాకు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు కూడా ముందుగా రావడము, అన్ని పనుల్లో కూడా హెల్ప్ చేయడము. మా మరిది వాళ్ళని అయితే అసలు నేను ఎంత హెల్ప్ చేశారంటే, మా అన్న వాళ్ళు, మా మరిది వాళ్ళు, మా మామ వాళ్ళు, ప్రతి ఒక్కరూ కూడాను చాలామంది చాలా తోడుగా ఉన్నారు. ఎవరెవరైతే మా అన్న కార్యానికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాతో ఉండి సపోర్ట్ చేశారో, అలాగే ఎవరెవరైతే మాకు అన్ని రకాలుగా హెల్ప్ఫుల్గా ఉన్నారో మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. నిజంగా చెప్తున్నా, నేను అసలు అనుకోని వాళ్ళంతా కూడా ముందుగా రావడం, అన్నీ చేయడం చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. అండ్ ఎవరు హెల్ప్ చేస్తారని చెప్పేసి మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయము, ఏదనుకో మాట సాయం కూడా ఇవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు చచ్చారా, బ్రతికారా, మీరు ఎలా ఉన్నారు, మీరు బిడ్డను పోగొట్టుకున్నారు కదా, మీరు ఎలా ఉన్నారని ఫోన్ చేసి మాట్లాడే వాళ్ళు లేరు. అంటే అన్ని రకాలుగా బాగున్నప్పుడు నేనున్నాను అని చెప్పడం వేరు, మనం బాధలో ఉన్నప్పుడు నేనున్నానని చెప్పడం వేరు. అట్లీస్ట్ మాట సాయం అయినా కావాలి. నాకు ఆ మాట సాయం ఇచ్చేవాళ్ళు, నాన్న తర్వాత అన్న అనుకున్న వాళ్ళు కూడా నా లైఫ్లో ఉన్నారు. అండ్ నాకు వాళ్ళందరూ ఉన్నారు. నాకేం వాళ్ళు 10 రూపాయలు పెట్టాల్సిన అవసరం లేదు. నాకు కానీ మా అమ్మ వాళ్ళకి కానీ మాకు ఎవరు 10 రూపాయలు పెట్టాల్సిన అవసరం లేదండి. మేమున్నాము అనే ధైర్యము, సపోర్ట్ మాకు ఇస్తే కొండంత ధైర్యం అనమాట అది. అలాగే నాకు అందరూ ఉన్నారనే ధైర్యంతో బతుకుతాము. అందుకే నేను ఇవన్నీ మీకు చెప్తున్నా. సో డబ్బుకి వాల్యూ ఉంది కానీ మనుషులకు లేదు. సో అసలు చాలా చాలా జరిగాయిలేండి. అవన్నీ కూడా చెప్పుకుంటే మళ్ళీ ఎందుకు ఊరికి ఇబ్బందులు వస్తాయి. నిజాన్ని ఎవరు ఒప్పుకోరు కదా, అలా ఉంటుందన్నమాట పరిస్థితి. ఇంకా ఫుడ్ అయితే చూసారు కదండి. ఫుడ్ దివసాల రోజు నైట్ తినడానికి పెట్టుకున్నాం. అది కూడా కొంచెం మిగిలింటే ఇంకా మార్నింగ్ అవే పెట్టేసాను అనమాట. ఇంకా చేసుకునే అంత లేదు, పనులు ఫుల్గా ఉన్నాయని. ఇంకా ఇల్లంతా కూడా తుడిచేసి మాప్ పెట్టేశాము. ఇంకా దాని తర్వాత అయితే అమ్మ చేత అయితే పూజ కూడా చేయించాను. అంటే పూజ అంటే దీపాలు వెలిగించుకోవచ్చు, పూలు పెట్టి కడ్డీలు వెలిగించడము, కొబ్బరికాయ కొట్టడం అవేం చేయకూడదు, కలశం పెట్టకూడదు. అందుకని చెప్పేసి ఇంకా ప్రతిరోజు కూడా పొద్దున సాయంత్రము ఇట్లా దీపారాధన అయితే చేసుకోమా, కొంచెం అట్లీస్ట్ ఆ దేవుడికైనా చెప్పుకొని బాధని, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎంత బాధ ఉన్నా దేవుడితో చెప్పుకుంటే ఆ దేవుడే మనకి కొండంత ధైర్యం ఇస్తాడు. మనుషుల కంటే కూడా భగవంతుడిని నమ్ముకుంటే మనకు తోడుగా ఉంటాడని చెప్పి ఇంకా అట్లా చెప్తూ ఉంటే ఇంకా అమ్మ అయితే ఇంకా దీపాలు వెలిగించుకునింది. ఇంకా మా నాన్న అయితే ఇప్పుడే తిన్నారు, తినేసి ఇంకా కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారనమాట. ఇంకా బయట సగం గిన్నెలన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి కదా కడగాల్సినవి, అవన్నీ కూడా కడిగి ఎండకు పెట్టేసాము. బట్టలు కూడా ఉతికేసాము. ఇంకా బట్టలన్నీ కూడా ఉతికి ఆరేసేసాము. మాకు మెయిన్గా అక్కడ వీడియో తీయడానికి ఎవరు లేరు కదా, సో అట్లా అన్ని పనులు అయిపోయిన తర్వాత నేనే కొంచెం కొంచెం అక్కడ ఏం పనులు చేస్తున్నాం ఏమని చెప్పేసి కవర్ చేస్తూ ఉన్నానమాట. ఇంకా దాని తర్వాత అయితే నెక్స్ట్ గేట్ అయితే పెట్టించామన్నమాట. మీకు నిన్నటి వీడియోలో చెప్పాను కదా, గేట్ అవి అంటే కొన్ని పనులు ఉన్నాయి అమ్మ వాళ్ళ దగ్గర చేయాల్సినవి అని చెప్పి. సో ఆ పనుల్లో మెయిన్ పని అనమాట ఇది. ఆ టీవీ పని అయితే ఇంకా మన ఇంట్లోనే తెచ్చిపెట్టేసాము. ఇంకా గేటు ఇక్కడ ఏంటంటే కుక్కలు ఎక్కువగా వచ్చేస్తాయి లోపలికి, మిద్ది పైనకి వెళ్ళి దడదడ సౌండ్ చేయడము, తర్వాత అరుస్తూ ఉండడము, రయ్యంతా అరవడము, ఇట్లా చేస్తూ ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి ఇక గేట్ కూడా పెట్టించేసాను, స్ట్రాంగ్గా ఉండిపోని అని చెప్పేసి స్ట్రాంగ్గా గేట్ అయితే పెట్టించానండి. ఇది 6000 అయ్యింది, ఎక్కువ అనిపించింది నాకైతే. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా 5.5 మాట్లాడి ఇంకా చేపించానమాట. అంటే అత్యవసరమైనవి కదా ఇలాంటివన్నీ కూడాను. ఒక ఇద్దరు వయసు అయిపోయిన వాళ్ళు ఉంటున్నారు అంటే ప్రతిదీ మనకి సౌకర్యంగా పెట్టాలనుకుంటాం కాబట్టి నేనైతే నాకున్నంత వరకు దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో మా అమ్మ నాన్నని కొంచెం సౌకర్యంగా చూసుకోవాలనుకుంటున్నా. కొడుకైనా కూతురైనా నేనే కాబట్టి ఇంకా మీదట. అప్పుడు కూడా మా మా అన్న ఉన్నప్పుడు కూడా నేను చాలా హెల్ప్ చేశానండి. మీకు తెలీదు, అవన్నీ కూడా చెప్పాలని కూడా నాకు లేదు. చెప్పాలంటే మా అమ్మ వాళ్ళ సంసారమే నేనే చూశాను. ఇంకా మా అన్నకి మేము అప్పుడప్పుడు హెల్ప్ చేసేవాళ్ళము. ఇంకా ఆ రకంగా అన్ని రకాలుగా నేను ఉన్నాను. కానీ
ఇది కూడా చెప్పుంటే బాగుండేది మాకు. నాకిలా సమస్యలున్నాయి, నాకు ఈ ప్రెజర్ ఉంది, అప్పుల వాళ్ళ దగ్గర నుంచి నాకు ప్రెజర్ ఉందని చెప్పి మా అన్న చెప్పుండాల్సింది. బట్ మాకు అవేమి చెప్పకుండా నాకు డబ్బులు అవసరం ఉంది, నాకు డబ్బులు కావాలి అన్నారే తప్పించి, మాకు ఇట్లా అప్పులు ఉంది, అప్పులు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని చెప్పుంటే అట్లీస్ట్ ఏమైనా చేయడానికి. కానీ ఆలోపే ఇలా అయిపోయిందనమాట. ఇంకా గేట్ పెట్టాం కదా, గేట్ పెట్టిన తర్వాత కొంచెం గోడ అంతా కూడా డ్యామేజ్ వచ్చేసింది, చీలిపోయింది. ఇది స్ట్రాంగ్గా లోపలికి పెట్టారనమాట. ఇంకా అదంతా కూడా కొంచెం సిమెంట్ అవి వేసి రెడీ చేయాలి. ఇంకా గేట్ అయితే పెట్టించేసాము. ఇంకా పెయింట్ అయితే వేపించాలి. పెయింట్ వేయకపోతే చిలుము పట్టిపోతుందని చెప్పారు. ఇంకా మా మామ అయితే ఉన్నారు కదా, సండే రోజు రమ్మందామని చెప్పేసి ఇంకా అనుకుంటూ ఉన్నాను అనమాట. ఇదండి వీడియో.